ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టాటిక్ మోడల్ పేపర్ చూద్దాం. మీకు సేమ్ ఫస్ట్ ఇయర్లో పేపర్ ఎలా ఉందో 100 మార్క్స్కి అనమాట. కానీ మీకు కొంచెం గ్రామర్ చేంజ్ అయ్యిద్ది. ఫస్ట్ వన్, ఏకస్య శ్లోకస్య ప్రతిపాదార్థం భావం చలికది. మీకు 2 పోయమ్స్ ఇస్తారనమాట. ఆ 2 పోయమ్స్కి ప్రతిపాదార్థాలు రాయాలి. మీకు పద్యభాగంలో 6 లెసన్స్ ఉంటాయి కదా. ఆ 6 లెసన్స్లో 2 లెసన్స్లో పోయమ్స్ ఉంటాయి అన్నమాట. 3rd లెసన్లో 4th లెసన్లో చాణక్యనీతి శాస్త్రంలో పోయమ్స్ ఉంటాయి. 4 పోయమ్స్. ఆ 4 పోయమ్స్ మీరు రాయాలి. సేమ్ 4th లెసన్లో సూక్తి రత్నానిలో 4 ఉంటాయి. మీరు 4 రాయాలి. 8 మార్క్స్ అనమాట. ఒకటి మీరు చాణక్యనీతి శాస్త్రమైన సూక్తి రత్నాని అని ఏదో ఒకటి 4 చదవాలి. ప్రళయవర్ధన్ రాయాలి. 8 మార్క్స్ ఇస్తారనమాట. నీట్గా రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఏకం నిబంధ ప్రశ్న సమాధత్. అక్కడ ఏంటి, నిబంధ ప్రశ్న రాయమంటున్నారు. ఫస్ట్ సెకండ్ ఇచ్చారు. దాంట్లో నిబంధ ప్రశ్న అనమాట. ఎస్సే ఉంటుంది కదా, ఎస్సేలా రాయాలి. మీరు కవి పరిచయం రాస్తారు, పూర్వకథ ప్రస్తుత కథ అని సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాలి. ఇది పద్యభాగంలో అనమాట. 6 లెసన్స్లో నుంచి ఒక 2 లెసన్స్ ఇస్తారు. ఖచ్చితంగా 1, 2లో నుంచి ఒకటి ఇస్తారు. ఇంకా 3, 4, 5, 6లో నుంచి ఒకటి ఇస్తారు. కాబట్టి మీరు 1, 2 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే దాంట్లో ఏదో ఒకటి ఇస్తారు ఖచ్చితంగా. ఎస్సే కాబట్టి బాగా ప్రజెంట్ చేయాలి. అక్కడ మధ్యలో హిందీ వర్డ్స్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ 3rd రోమన్ కూడా సేమ్ నిబంధ ప్రశ్న, కానీ పైంది పద్య భాగంలోది, కిందది గద్య భాగంలోది అనమాట. సేమ్ 1, 2 లెసన్స్ కూడా మీరు మందవిష సర్ప కదా, విక్రమస్య ఔదార్యం, ఆ 2 చదవండి. ఆ రెండిట్లో నుంచి ఒకటి ఖచ్చితంగా వచ్చింది. ఇంకా 3, 4, 5, 6లో నుంచి ఒకటి ఇస్తారు. 1, 2 చదివితే పద్యభాగంలో 1, 2, గద్యభాగంలో 1, 2 చదివితే 4 పర్ఫెక్ట్గా ఉంటాయి ఎస్సేస్. మీరు ఒకటి రాస్తారు. నెక్స్ట్ 4th వన్, త్రయాణం ప్రశ్నానం సమాధాని లిఖితః. త్రయాణం ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చారు. మీరు 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. 2 మార్క్స్. ఇవి ఉపవాచకంలోదనమాట. ఉపవాచకంలో 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 లెసన్స్ ఉంటాయి. 3 లెసన్స్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 చదవండి. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్ ద్వయోః ససందర్భ వాక్యానాం లిఖత. ఇక్కడ ఏమంటున్నారు, సందర్భ వాక్యాలు అనమాట. పద్యభాగంలో సందర్భ వాక్యాలు ఉంటాయి. ఆ సందర్భ వాక్యాలు చదువుతుంది 2 అటెంప్ట్ చేయాలన్నమాట. అదే ఫస్ట్ లెసన్ విభూషణోపదేశ, ధర్మనిష్ట. ఆ రెండిట్లో సందర్భ వాక్యాలు 3 ఉంటాయి. ఫస్ట్ దాంట్లో 3, సెకండ్ దాంట్లో 3 చదివితే మీకు ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఫస్ట్ దాంట్లో నుంచి ఒకటి, సెకండ్ దాంట్లో నుంచి ఒకటి వస్తుంది. 4 ఉంటాయి. దాంట్లో 2 అటెంప్ట్ చేయాలి. సేమ్ 6ది కూడా అంతే. కానీ ఇది గద్య భాగంలోది. ఫస్ట్ మందవిష సర్ప కదా, విక్రమ సౌదారంలో 3 ఉంటాయి. ఫస్ట్ లెసన్లో 3, సెకండ్ లెసన్లో 3 ఉంటాయి. దాంట్లో చదవండి. ఫస్ట్ దాంట్లో నుంచి ఒకటి, సెకండ్ దాంట్లో 2 అటెంప్ట్ చేయాలి. 6 మార్క్స్ ఇస్తారు. 2 రాయాలి. 3 మార్క్స్, 6 ఇస్తారు మార్క్స్ టోటల్గా. నెక్స్ట్ 7th రోమన్, త్రయాణం ప్రశ్నానాం సమాధాని లిఖిత. ఇదేంటంటే నెక్స్ట్ వన్ 7th త్రయాణం ప్రశ్నానాం సమాధానాన్ని లిఖిత. ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చారు. మీరు 3 అటెంప్ట్ చేయాలి. ఇవేంటంటే పద్యభాగంలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ 8th రోమన్లో సేమ్ ఇది కూడా 7th రోమన్లో 3 అటెంప్ట్ చేయాలి. 2 మార్క్స్ ఇస్తారు ఒక్కొక్కదానికి. 6 టోటల్గా. నెక్స్ట్ 8th రోమన్, త్రయాణం ప్రశ్నానాం సమాధానాన్ని లిఖిత. సేమ్ ఇది గద్య భాగంది, పైంది పద్యభాగం, కిందది గద్య భాగంలో 2 మార్క్స్ అనమాట. సేమ్ 6 ఇస్తారు. 3 అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్కరి 2 మార్క్స్, టోటల్గా 6 మార్క్స్ అనమాట. నెక్స్ట్ 9th వన్, ఏకేన్ పదేన్ సమాధానం లిఖిత. ఇది పద్యభాగంలో 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. 5 ఇస్తారు. 5 అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్కటి 1 మార్కు. 1 లైన్ ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ 10th కూడా అదే 1 మార్క్ క్వశ్చన్స్. అది గద్య భాగంలోది 10th రోమన్.
9th పద్య భాగంలో 1 మార్క్స్, 10th గద్య భాగంలో 1 మార్క్స్, 5 ఇస్తారు, ఒక్కొక్కటి 1 మార్క్. నెక్స్ట్ 11th వన్, అక్కడేంటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, పారాగ్రాఫ్ ఇస్తారు, మీరు దాంట్లోంచి కింద ఇచ్చిన 5 క్వశ్చన్స్ని ఆ పారాలో ఉన్నది చూసి ఆన్సర్స్ రాయాలన్నమాట. నెక్స్ట్ 12th రోమన్ ఏంటి, నెక్స్ట్ 12th వన్, 12th వన్ సందులు అనమాట. మీకు దీంట్లో 6 ఇచ్చారు కదా, 6లో 3 అటెంప్ట్ చేయాలి. అక్కడ విడదీసి ఇచ్చారు, మీరు కలిపి సంధి పేరు రాయాలి. సేమ్ 3 సేమ్ అలా రాయాలి. 3 ఉంటుంది, ఒక్కొక్కటి 2 మార్క్స్, 6 టోటల్గా. నెక్స్ట్ 13th సేమ్ ఇందాకలాగే వాళ్ళు కలిపిస్తారు, దాన్ని విడదీసి మనం సంధి పేరు రాయాలి. దీంట్లో కూడా సేమ్. నెక్స్ట్ 13th వన్, సేమ్ ఇందాక సందుల్లానే వాళ్ళు ఇందాక విడదీసి ఇచ్చారు, ఇక్కడ కలిపిచ్చారు. కలిపించిన దాన్ని మనం విడదీసి సంధి పేరు రాయాలి. 6 ఇచ్చారు, 3 అటెంప్ట్ చేయాలి, ఒక్కొక్కటి 2 మార్క్స్, టోటల్ 6. నెక్స్ట్ 14th వన్ ఏంటి, ఇక్కడ సంధి రూపాన్ని శబ్దాలు అనమాట. రాజన్ శబ్దం, సరిత్ శబ్దం అంటే 4 ఇస్తారు, దాంట్లో మీరు 2 అటెంప్ట్ చేయాలి. రాజన, సరిత్, మహత్, నూప, అదే స్త్రీలింగం, పుంలింగం అవి ఉంటాయి. అవి మీరు 4లో ఏదో 2 రాయాలి. 6 మార్క్స్ అనమాట, ఒక్కొక్కటి 6 మార్క్స్. నెక్స్ట్ 15th వన్, ఇవేంటి, వీటికి ఇది కూడా 6 ఇస్తారు, మీరు విగ్రహ వాక్యాలు రాయాలన్నమాట. దానికి 3 అటెంప్ట్ చేయాలి, 2 మార్క్స్ ఒక్కొక్కటి. నెక్స్ట్ 16th రోమన్, ఇక్కడ మీకు బాక్స్ ఇచ్చారు కదా, ఆ బాక్స్ నుంచి మీరు వర్డ్స్ రాయాలి. ఒక 5 వర్డ్స్ కానీ 5 వర్డ్స్ రాయాలి. 5 ఒక్కొక్కటి 1 మార్క్, 5 మార్క్స్ ఇస్తారు.